అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురూజీ అండి. ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, లక్కీ మొబైల్ నంబర్స్ మన లైఫ్లో ఏ విధంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది, మనం లక్కీ మొబైల్ నంబర్ని వాడడం ద్వారా మనం కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, దైనందిన జీవితంలో కానీ మనం ఎలా సక్సెస్ఫుల్గా రాణిస్తామనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మనం చూస్తుంటే టెక్నాలజీ చాలా మారిపోతూ ఉంటుంది. 1990లో ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉంటున్న టెక్నాలజీ పరిస్థితులు వేరు. కాబట్టి మనం అప్డేట్ అవ్వాలి. మనం సక్సెస్ అవ్వాలి అంటే సొసైటీని అప్డేట్ అవుతున్న తరుణంలో కూడా మనం కూడా సమాజానికి అనుగుణంగా మనం మారినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందులో మీకు బాగా హెల్ప్ అయ్యేది మీ మొబైల్ నంబర్. ఎందుకంటే మీరు చూడండి, ఒక 30 years బ్యాక్ కనుక మనం చూసుకుంటే మనకు అప్పుడు ఆధార్ కార్డ్ లేదు, పాన్ కార్డ్ లేదు, బ్యాంక్కి మొబైల్ లింక్స్ లేవు, పాస్పోర్ట్కి మొబైల్ లింక్ లేదు. కానీ ఇప్పుడున్న ఈ యుగంలో, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఎవ్రీ సిచ్యువేషన్లో మన చేతిలో నిరంతరం ఉండేది మన మొబైల్ నంబరే. కాబట్టి అన్ని గంటలు మనకు ఒక డే 24 అవర్స్లో మనకు 16 to 18 అవర్స్ మొబైల్ మన చేతిలో ఉంటుంది. అంటే ఒక వస్తువు మన దగ్గర ఉంటే అది ఎంత లక్కీగా అయితేనే మనకు బాగా కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేసామనుకోండి, 6 to 8 అవర్స్ చేస్తాం. ఒక వెహికల్లో మహా 3 to 4 అవర్స్ చేస్తాం. మనం హౌస్లో పడుకుంటే 6-7 అవర్స్ కంటే ఎక్కువ పడుకోలేము. కానీ మీ మొబైల్ డే అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్ ఎంత లక్కీ నంబర్ అయితేనే మీ లైఫ్లో మీకు బాగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లక్కీ మొబైల్ నంబర్ మనం ఎలా తీసుకోవాలి, ఒక నంబర్ మన లైఫ్లో ఎలా సక్సెస్ని ఇస్తుంది అనేది చూద్దాం. మొబైల్ నంబర్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే తీసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ బర్త్ నంబర్ ఉంటుంది, మంత్ నంబర్ ఉంటుంది, ఇయర్ నంబర్ ఉంటుంది. ఈ మూడింటిని మనం కలిపినప్పుడు మీరు ఏ డేట్లో అయితే పుట్టారో దాన్ని మీ బర్త్ నంబర్ అంటారు. మీ డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ అది డెస్టినీ అంటారండి. అంటే మీ బర్త్ నంబర్, మీ డెస్టినీ నంబర్కి అనుగుణంగా మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. వాటితో పాటు మీ పేరుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీ పేరు ఏ నంబర్లో ఉంది అనేది. వీటితో పాటు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు. చాలామంది మొబైల్ నంబర్ అనేది అందరూ ఒకే రకంగా తీసుకోవాలని అనుకుంటారు. ఎప్పుడూ మొబైల్ నంబర్ కూడా ఒకే రకంగా తీసుకోకూడదండి. ఒక వ్యక్తి పొలిటికల్ రంగంలో ఉంటాడు, మరో వ్యక్తి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఉంటారు, ఒక వ్యక్తి సాఫ్ట్వేర్లో ఉంటారు, ఇంకో వ్యక్తి టెక్నికల్ ఫీల్డ్, మరొక వ్యక్తి కల్చర్లో ఉంటారు, కొంతమంది ఫ్యాషన్ డిజైనర్గా ఉంటారు. అలా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్కి తగ్గట్టు 3 మ్యాజికల్ నంబర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే ఆ వ్యక్తి మొబైల్ సిరీస్లో 258 ఉండాలి. అలా డిఫరెంట్గా మీ ప్రొఫెషన్ ఏంది దాన్ని బట్టి కనుక మీరు నంబర్ తీసుకున్నప్పుడు 100% మీరు ఆ ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ మొబైల్ నంబర్ మనం తీసుకున్నప్పటికీ కూడాను ఆ మొబైల్ నంబర్లలో మెయిన్ బేసిక్ నంబర్స్ ఉంటాయండి. ఈ బేసిక్ నంబర్స్ మీ 10 డిజిట్స్లలో ఉండేటట్లు చూసుకోవాలి. ద ఫస్ట్ నంబర్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి, 1 నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 నంబర్ 10 డిజిట్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే 1 నంబర్ అంటే సన్ అంటే కింగ్, సూర్యుడు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 నంబర్ ఉంటుందో, మీ మొబైల్ నంబర్లో కూడా 1 నంబర్ ఉంటుందో, అప్పుడు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. మీరు చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మీ నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు. మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటారు. స్వంతంగా మీరు బిజినెస్ చేయడానికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో 1 నంబర్ ఉన్నా లేకపోయినా మీ మొబైల్ నంబర్లో 1 నంబర్ ఉండేటట్లు చూసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ నంబర్ వచ్చేసి 4 నంబర్ అండి. 4 నంబర్ అనేది కూడా
ఒక వ్యక్తి లైఫ్లో మనీని సేవ్ చేస్తుందండి. దీన్ని కుబేర సంఖ్య అంటారు. చాలామంది జీవితంలో డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు నిలవదు. ఎప్పుడైతే మీరు బ్యాంక్ సేవింగ్స్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారో 4 నంబర్ని కూడా మీ మొబైల్లో పెట్టుకొని చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నంబర్ 5 నంబర్ అండి. 5 అనేది మెర్క్యూరీకి సంబంధించింది. మెర్క్యూరీ అంటే బుధుడు అంటే లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతారు. కొంతమంది చూడండి కెరియర్ పరంగా బాగా గ్రోత్ ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్లో డౌన్ అవుతూ ఉంటారు. కొంతమంది పర్సనల్ లైఫ్ సక్సెస్ ఉన్నప్పుడు కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు 5వ నంబర్ని కనుక మీ మొబైల్ నంబర్లో పెట్టుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్ నంబర్ అంటారు. 5వ నంబర్ దీన్నే మాస్టర్ కీ నంబర్ అని కూడా అంటారు. వీటితో పాటు ఇంకో ముఖ్యమైన నంబర్ మన మొబైల్ నంబర్లో తప్పకుండా ఏముండాలి అంటే 6 నంబర్ కూడా ఉండాలి. టోటల్ వరల్డ్ అంతా 6 నంబర్ మీదే డిపెండ్ అయి ఉంది. ఎప్పుడైతే 6 నంబర్ని మీరు వాడుతారో మొబైల్ నంబర్లలో మనీ ఫ్లో నంబర్, ప్రతి ఒక్కరికి డబ్బే కావాలి. మీ జీవితంలో మీరు పొందే ప్రతి ఆనందం, ప్రతి సంతోషం వెనకాల డబ్బు ఉంటుంది. కాబట్టి కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, మీరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలన్నా, మీరు కోరుకుంటున్న వెహికల్స్ కానీ, మీరు కోరుకుంటున్న బంగ్లా కానీ, మీరు కోరుకుంటున్న విల్లా మీ లైఫ్లోకి రావాలి అంటే మీరు 6 నంబర్ పవర్ని తీసుకోవాలి మొబైల్ నంబర్లో. ద లాస్ట్ నంబర్ వచ్చేసి 9 నంబర్ అండి. అంటే 9 అనేది ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. చాలామంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఒకడుగు ముందుకు వేస్తారో ఆ పరిస్థితులు కూడా మీ విజయానికి తోడ్పడతాయి. కాబట్టి 9 నంబర్ కూడా ఉండాలి. కాబట్టి ఒక మ్యాజికల్ మొబైల్ నంబర్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే మీరు వాడాల్సిన మొబైల్ నంబర్లలో ఈ 5 నంబర్లు తప్పకుండా ఉండాలి. 1 నంబర్ ఉండాలి, 4 నంబర్ ఉండాలి, 5 నంబర్ ఉండాలి, 6 నంబర్ ఉండాలి, 9 నంబర్ ఉండాలి. ఈ 5 మ్యాజికల్ నంబర్స్ మీ లైఫ్లో వండర్ఫుల్ రిజల్ట్స్ని తీసుకొస్తాయి. మీరు కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఇబ్బంది ఉన్నా, మీకు భార్యాభర్తల మధ్య చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నా, లేదా మీ రిలేషన్ సరిగా లేకపోయినా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా, కోర్టు కేసులున్నా, వీటన్నింటికీ మెయిన్ కారణం మీరు వాడుతున్న రాంగ్ మొబైల్ నంబర్స్. కాబట్టి ఏ గుడ్ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. ఒక మంచి మొబైల్ నంబర్ మీరు తీసుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో మీరు కోరుకుంటున్నవన్నీ చాలా సులభంగా ఆకర్షిస్తారు. దానికి మొబైల్ న్యూమరాలజీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.